ధరణి అప్లికేషన్లు మాయం, పోర్టల్లో టెక్నికల్ ఇష్యూస్ కంటిన్యూ, 4 ఏళ్లైన పరిష్కారం కాని ప్రాబ్లం, మేమేం చేయాలంటూ అధికారుల సమాధానం, దరఖాస్తుల్లో తీవ్ర ఆందోళనలు. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ధరణి పోర్టల్లోని అప్లికేషన్లు మాయమవుతున్నాయి. ధరణి పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ట్రాన్సాక్షన్ స్టేటస్ ఖాళీగా చూపిస్తున్నది. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతా ఉన్నారు. ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వృధా అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారులు అడిగితే తామేం చేయలేమని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. దీంతో తిరిగి మరోసారి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణంగా ఉన్నాయంటే ధరణిలో ఇష్యూస్, నిజంగా ఏమన్నా అంటే తిట్టి ఇదవుతారు. కానీ ధరణికి సంబంధించి కొన్ని వేల రూపాయలు, ఇన్ఫ్యాక్ట్ లక్షల రూపాయలు, మేబీ కోట్లు కూడా కావచ్చు, ఒక్కొక్కడు ఒక 500 రూపాయలు పోయిన ప్రతిసారి ధరణికి కడతా ఉంటే 500 రూపాయలు ఇంటూ ఒక 10 లక్షల అప్లికేషన్స్ వేసుకోండి, ఎన్ని రూపాయలు అవుతాయి? ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి దృష్టి పెట్టకపోతే ఏం ఇదేంది ఇది? ధరణిలో సాంకేతిక సమస్యల కారణంగా ఇలా అనేక అప్లికేషన్లు మాయమవుతున్నాయి. టెక్నికల్ ఇష్యూస్తో దరఖాస్తులు కనిపించకుండా పోతా ఉన్నాయి. మళ్ళీ మొదటికేనా? సమస్య పరిష్కారానికి దరఖాస్తుదారులు 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగారు, ఖర్చు పెట్టుకున్నారు. రికార్డులన్నీ చూసి వారి పాస్బుక్లో మిస్ అయిన విస్తీర్ణం, సర్వే నెంబర్ల గురించి రిపోర్ట్లో రాయించుకున్నారు. ప్రభుత్వ భూమి కాదని, సీలింగ్ భూమితో సంబంధం లేదని తేలిన అధికారులు దాటవేత ధోరణి అవలంబించారు. ఇప్పుడు దరఖాస్తులు మాయమవుతుండటంతో మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుందేమోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా కనిపిస్తున్నది. ప్రస్తుతానికి కొందరే తమ అప్లికేషన్లు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోగా ఈ విషయం బయటపడింది. దీంతో అసలు ఎంతమంది దరఖాస్తులు మాయమయ్యాయో అంతు చిక్కడం లేదు. అధికారులకు లేని స్పష్టత, కనిపించకుండా పోయిన దరఖాస్తుల గురించి రెవెన్యూ అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారే తప్ప నిర్దిష్టంగా పరిష్కారం ఏమీ చూపించడం లేదు. దీనిపై రంగారెడ్డి జిల్లా అధికారులను సంప్రదిస్తే ఎవరి ఫైళ్లు వెబ్సైట్లో కనిపించకుండా లేదో వారు అప్లై చేసుకున్న మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి అని దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తున్నారు. అక్కడికి వెళ్తే అది టెక్నికల్ ఇష్యూ, మా దగ్గర ఏముండదు అని వారు సమాధానం ఇస్తున్నారు. దీంతో మళ్ళీ అధికారులను అడిగితే టెక్నికల్ నిపుణులతో చర్చించి TM33లో B ఆప్షన్ కింద అప్లోడ్ చేస్తే ఫైల్ యథావిధిగా కలెక్టర్ లాగిన్కి వచ్చేస్తుందంటున్నారు. అధికారుల సూచనలు పాటించినా లాగిన్లోకి రావడం లేదు. సరైన గైడ్ చేయకుండా దరఖాస్తులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. రికమెండేషన్కి ససేమిరా. రాష్ట్ర వ్యాప్తంగా రికమెండెడ్ ఫైళ్ల సంఖ్య 10% కూడా లేదని సమాచారం. తహసీల్దార్లు, ఆర్డీఓలు రికమెండ్ చేస్తూ ఫైల్ అదనపు కలెక్టర్లకు పంపిన వాళ్ళు వాటిని పరిశీలించడం లేదు. 2 ఏళ్ల క్రితం రికమెండ్ చేస్తూ పంపిన ఫైళ్ల పైన అండర్ వెరిఫికేషన్ చూపించడం ఇప్పుడేమో అసలు కనిపించడం లేదు అంటూ చూస్తా ఉన్నాం. ఇక పెండింగ్ పెట్టడంతోనే అంటే చూస్తా ఉన్నాం. ఇక చూడరు, ఇక్కడ పాస్బుక్లో భూ విస్తీర్ణం తక్కువగా వచ్చిందని సరిచేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడ్లో ఓ పట్టాదారుడు 2 ఏళ్ల క్రితం ధరణిలో అప్లై చేసుకున్నాడు. ఎన్నో నెలలకు పహానీలు, ROR రికార్డులు వెరిఫై చేసిన తహసీల్దార్ RSRలో ఎలాంటి తేడా లేదు, ఆయన సేల్ డీడ్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, ఆయనకు రావాల్సిన విస్తీర్ణం పాస్బుక్లో చేర్చాలంటూ రికమెండ్ చేశారు. కొన్ని నెలల తర్వాత RDO కూడా పరిశీలించి రికమెండ్ చేశారు. ఇక అప్లికేషన్ అదనపు కలెక్టర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ ఫైల్ మాయమయ్యింది. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇవే కాదు, ధరణిలో ఇంతకంటే దారుణమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో ల్యాండ్ ఫిజికల్గా ఉంటుంది, పాస్బుక్లో మాత్రం లేదా పాస్బుక్ కూడా ఉండదు. వీళ్ళకి ధరణిలో కేవలం నల్లని వస్తుంది. సరే పోనీ, పాస్బుక్లో 2 ఎకరాల జాగా ఉంటుంది, ల్యాండ్ ఒరిజినల్గా ల్యాండ్ లొకేషన్కి పోతే కేవలం ఎకరం మాత్రం వీళ్ళదని చెప్తా ఉంటారు. ఇంకో కొన్ని అంశాలు ఉన్నాయి. పాస్బుక్లు ఉంటాయి, ధరణిలో పేర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ లైవ్లో ల్యాండ్ మాత్రం కనిపించదు ఎక్కడ ఉన్నది అనేటువంటిది. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ టెక్నికల్ ఎర్రర్ ఏమో కానీ నాకు ఇక్కడ ఒక అంశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. కేవలం రంగారెడ్డి జిల్లాలోనే ఇట్లా ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే దీని వెనకాల ఎవరైనా కుమ్మక్కై ఎవరి ల్యాండ్స్ అయినా కాపాడేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ప్రభుత్వం దీనిపై నిజంగా చాలా సీరియస్గా శ్రద్ధ పెట్టి దీన్ని ప్రజలకి నిజమేంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. ధరణి అప్లికేషన్లు మాయం, పోర్టల్లో టెక్నికల్ ఇష్యూస్ కంటిన్యూ, 4 ఏళ్లైన పరిష్కారం కాని ప్రాబ్లం, మేమేం చేయాలంటూ అధికారుల సమాధానం, దరఖాస్తుల్లో తీవ్ర ఆందోళనలు. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ధరణి పోర్టల్లోని అప్లికేషన్లు మాయమవుతున్నాయి. ధరణి పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ట్రాన్సాక్షన్ స్టేటస్ ఖాళీగా చూపిస్తున్నది. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతా ఉన్నారు. ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వృధా అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారులు అడిగితే తామేం చేయలేమని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. దీంతో తిరిగి మరోసారి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణంగా ఉన్నాయంటే ధరణిలో ఇష్యూస్, నిజంగా ఏమన్నా అంటే తిట్టి ఇదవుతారు. కానీ ధరణికి సంబంధించి కొన్ని వేల రూపాయలు, ఇన్ఫ్యాక్ట్ లక్షల రూపాయలు, మేబీ కోట్లు కూడా కావచ్చు, ఒక్కొక్కడు ఒక 500 రూపాయలు పోయిన ప్రతిసారి ధరణికి కడతా ఉంటే 500 రూపాయలు ఇంటూ ఒక 10 లక్షల అప్లికేషన్స్ వేసుకోండి, ఎన్ని రూపాయలు అవుతాయి?
ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి దృష్టి పెట్టకపోతే ఏం ఇదేంది ఇది. ధరలో సాంకేతిక సమస్యల కారణంగా ఇలా అనేక అప్లికేషన్లు మాయమవుతున్నాయి. టెక్నికల్ ఇష్యూస్తో దరఖాస్తులు కనిపించకుండా పోతా ఉన్నాయి. మళ్ళీ మొదటికేనా సమస్య పరిష్కారానికి దరఖాస్తుదారులు 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగారు, ఖర్చు పెట్టుకున్నారు. రికార్డులన్నీ చూసి వారి పాస్బుక్లో మిస్ అయిన విస్తీర్ణం, సర్వే నెంబర్ల గురించి రిపోర్ట్లో రాయించుకున్నారు. ప్రభుత్వ భూమి కాదని, సీలింగ్ భూమితో సంబంధం లేదని తేలిన అధికారులు దాటవేత ధోరణి అవలంబించారు. ఇప్పుడు దరఖాస్తులు మాయమవుతుండటంతో మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుందేమోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా కనిపిస్తున్నది. ప్రస్తుతానికి కొందరే తమ అప్లికేషన్లు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోగా ఈ విషయం బయటపడింది. దీంతో అసలు ఎంతమంది దరఖాస్తులు మాయమయ్యాయో అంతు చిక్కడం లేదు. అధికారులకు లేని స్పష్టత, కనిపించకుండా పోయిన దరఖాస్తుల గురించి రెవెన్యూ అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారే తప్ప నిర్దిష్టంగా పరిష్కారం ఏమీ చూపించడం లేదు. దీనిపై రంగారెడ్డి జిల్లా అధికారులను సంప్రదిస్తే ఎవరి ఫైళ్లు వెబ్సైట్లో కనిపించకుండా లేదో వారు అప్లై చేసుకున్న మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి అని దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తున్నారు. అక్కడికి వెళ్తే అది టెక్నికల్ ఇష్యూ, మా దగ్గర ఏముండదు అని వారు సమాధానం ఇస్తున్నారు. దీంతో మళ్ళీ అధికారులను అడిగితే టెక్నికల్ నిపుణులతో చర్చించి TM33లో B ఆప్షన్ కింద అప్లోడ్ చేస్తే ఫైల్ యథావిధిగా కలెక్టర్ లాగిన్కి వచ్చేస్తుంది అంటున్నారు. అధికారుల సూచనలు పాటించినా లాగిన్లోకి రావడం లేదు. సరైన గైడ్ చేయకుండా దరఖాస్తులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. రికమెండేషన్కి ససేమిరా. రాష్ట్ర వ్యాప్తంగా రికమెండెడ్ ఫైళ్ల సంఖ్య 10% కూడా లేదని సమాచారం. తహసీల్దార్లు, ఆర్డీఓలు రికమెండ్ చేస్తూ ఫైల్ అదనపు కలెక్టర్లకు పంపిన వాళ్ళు వాటిని పరిశీలించడం లేదు. 2 ఏళ్ల క్రితం రికమెండ్ చేస్తూ పంపిన ఫైళ్ల పైన అండర్ వెరిఫికేషన్ చూపించడం ఇప్పుడేమో అసలు కనిపించడం లేదు అంటూ చూస్తా ఉన్నాం. ఇక పెండింగ్ పెట్టడంతోనే అంటే చూస్తా ఉన్నాం. ఇక చూడరు, ఇక్కడ పాస్బుక్లో భూ విస్తీర్ణం తక్కువగా వచ్చిందని సరిచేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడ్లో ఓ పట్టాదారుడు 2 ఏళ్ల క్రితం ధరణిలో అప్లై చేసుకున్నాడు. ఎన్నో నెలలకు పహానీలు, ROR రికార్డులు వెరిఫై చేసిన తహసీల్దార్ RSRలో ఎలాంటి తేడా లేదు, ఆయన సేల్ డీడ్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, ఆయనకు రావాల్సిన విస్తీర్ణం పాస్బుక్లో చేర్చాలంటూ రికమెండ్ చేశారు. కొన్ని నెలల తర్వాత RDO కూడా పరిశీలించి రికమెండ్ చేశారు. ఇక అప్లికేషన్ అదనపు కలెక్టర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ ఫైల్ మాయమయ్యింది. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇవే కాదు, ధరణిలో ఇంక ఇంతకంటే దారుణమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో ల్యాండ్ ఫిజికల్గా ఉంటుంది, పాస్బుక్లో మాత్రం లేదా పాస్బుక్ కూడా ఉండదు. వీళ్ళకి ధరణిలో కేవలం నల్లని వస్తుంది. సరే పోనీ, పాస్బుక్లో 2 ఎకరాల జాగా ఉంటుంది, ల్యాండ్ ఒరిజినల్గా ల్యాండ్ లొకేషన్ పోతే కేవలం ఎకరం మాత్రం వీళ్ళదని చెప్తా ఉంటారు. ఇంకో కొన్ని అంశాలు ఉన్నాయి. పాస్బుక్లు ఉంటాయి, ధరణిలో పేర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ లైవ్లో ల్యాండ్ మాత్రం కనిపించదు ఎక్కడ ఉన్నది అనేటువంటిది. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ టెక్నికల్ ఎర్రర్ ఏమో కానీ నాకు ఇక్కడ ఒక అంశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. కేవలం రంగారెడ్డి జిల్లాలోనే ఇట్లా ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే దీని వెనకాల ఎవరైనా కుమ్మక్కై ఎవరి ల్యాండ్స్ అయినా కాపాడేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ప్రభుత్వం దీనిపై నిజంగా చాలా సీరియస్గా శ్రద్ధ పెట్టి దీన్ని ప్రజలకి నిజమేంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నేను.